పార్వతి ఒక గరుబుగుల చిన్న ఇంట్లో తన కూతురు అన్వితను పెంచింది. భర్తను యువవయసులోనే కోల్పోయిన పార్వతికి ప్రపంచం అన్వితే. ఆమె సంతోషం కోసం ఏ కష్టాన్నైనా భరిస్తూ, రోజంతా పాడులో పనిచేసి వచ్చినా, ఇంటికి వచ్చి నవ్వుతూనే ఉండేది. ఒకరోజు స్కూల్ నుండి అన్విత ఏడుస్తూ వచ్చింది. అమ్మా, వాళ్ళు నా చెప్పులు చీపురులా చూశారు, కొత్తవి లేవని అంటున్నారు. పార్వతికి హృదయం పగిలినట్టయింది. ఆ రాత్రి తన పాత జతల్ని అమ్మి, అన్వితకి కొత్త చెప్పులు కొనిచ్చింది. అన్విత తన తల్లి త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయినా, ఆమె ముఖసంగ్ ఆ చిరునవ్వు మాత్రం తల్లిని ఆనందంగా ఉంచేది. కాలం గడుస్తుంది. అన్విత చదువుల్లో మెరిసి, నగరానికి చదువుకోడానికి వెళ్తుంది. నిత్యం బిజీగా మారి, తల్లి ఫోన్ కాల్స్కి సమాధానం ఇవ్వకుండా పోయేది. ఓ రోజు అన్వితకి తన ప్రాజెక్ట్లో విజయమవుతుంది. కాని ఆ ఆనందాన్ని పంచుకోవడానికి తలచినప్పుడు తల్లి గుర్తొస్తుంది. ఊరికి చేరుకుంటే పార్వతి మంచానికి చెన్నగా ఉండటం చూసింది. కళ్లలో వెలుగు లేదు, ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. అన్విత కన్నీటి ధారలతో తల్లిని కౌగిలించుకుంది. అమ్మా, నువ్వు లేకపోతే నా విజయాలెందుకమ్మా? పార్వతి చేతిని పట్టుకుని ఓ ముద్దు పెట్టి, చివరిసారిగా కూతురి కనుల్ని చూసి చిరునవ్వుతో మూసుకుంది. ఆ రోజు నుంచి అన్విత, తల్లికి సమాధానంగా ఉండే ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది, అమ్మ ఒడి. అందులో వృద్ధ తల్లులు ఉంటారు, వాళ్లకు ప్రేమను, ఆప్యాయతను అందించడానికి అన్విత తన జీవితాన్ని అంకితమిచ్చింది.